Hi everyone, welcome back to our channel Learn English with Amir. This is your English educator Amir Ahmed. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే అప్కమింగ్ నోటిఫికేషన్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ కొడదాం అనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ప్రిపేర్ అవ్వడం ఎలా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి నేను ట్రై చేశాను. ఈ మధ్యలో ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసిన ఒక డిమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఎక్కువగా అడుగుతున్నది, సార్ రాబోతున్న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఏదైతే నోటిఫికేషన్ వస్తుందో దాంట్లో మేము జాబ్ కొట్టాలని 100% ఫిక్స్ అవుతున్నాము. ప్రిపరేషన్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటున్నాం. బట్ సార్ ఎలా చేయాలి, ఈ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఏం చేయాలి, ఏమేమి చదవాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి ఉంటే బాగుంటుంది సార్, డైలీ రొటీన్ ఎలా మెయింటైన్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ నిజంగా హోల్సమ్గా కంప్లీట్ అవుతుంది, ఈ క్వశ్చన్ ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఈ వీడియో కంప్లీట్గా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్కి డెడికేట్ చేద్దాం. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. రైట్ గైస్, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అనేసరికి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ స్టూడెంట్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మ్యాథ్స్ ప్రిపరేషన్, రీజనింగ్ ప్రిపరేషన్, జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ థరోగా ఎలా చదవాలి, ఏం చేయాలి, ఫుల్ నాలెడ్జ్ అయితే అందరికీ ఉంటుంది, ఫుల్ అవేర్నెస్, అవగాహన అంటాం మనం, అవగాహన అందరికీ ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మై డియర్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సఫర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఫోబియా ఉండడం ఒక పెద్ద ప్రాబ్లం అయితే, ఇంకొకటి చదువుదామని చెప్పేసి ఒకవేళ గట్సీ డెసిషన్ తీసుకున్నా కూడా, ధైర్యంతో ముందుకు వచ్చి డెసిషన్ తీసుకున్నా అది ఎలా చదవాలి అని తెలియక సతమతమై కన్ఫ్యూజ్ అయ్యే స్టూడెంట్స్ చాలామంది వేలలో ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయం. ఒకటైతే బాగా గుర్తుపెట్టుకుందాం, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ కనుక కొట్టాలి అనుకుంటే 100% మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద కోర్ రావాల్సిందే. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సీరియస్ ప్రిపరేషన్ అయితే మనం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వెయిటేజ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఉంది. ఇంతకుముందు ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా చేసేసే వెయిటేజ్ని ఇంక్రీజ్ చేసేసి ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడానికే ఎప్పుడు కూడా బోర్డ్స్ ట్రై చేస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ ఎప్పటికీ పెరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు కానిస్టేబుల్ ఎగ్జామ్లో 20 మార్క్స్కి వచ్చే ఇంగ్లీష్ ఈసారి వెయిటేజ్ పెరిగిపోయి 25 మార్క్స్ అయింది. సో ఇట్ బికమ్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. దీనంత ఇంపార్టెంట్ ఎలిమెంట్ మీ ప్రిపరేషన్ నాకు తెలిసి వేరేదేం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25లో ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ కొడతారో వాళ్ళకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. అండ్ ఎస్ఐ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడితే కంప్లీట్గా 100 మార్క్స్ పేపర్ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది, ఫేస్ చేయబోతున్నారు. సో ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ని మనం 100% ఒక థరో ప్లాన్ వేసుకొని ప్రిపరేషన్ చేయడం చాలా చాలా అవసరం. అది ఎలా ఏంటిదో చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ థింగ్, ఫోబియా ఉన్న స్టూడెంట్స్కి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటేనే బ్రెయిన్లో ఆర్ హార్ట్లో భయపడుతూ ఉంటారో, ఎవరి హార్ట్లో అయితే రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి, గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయో వాళ్ళకు చిన్న విషయం చెప్తానండి. ఏంటి అంటే, ఇంగ్లీష్ని మనము యాజ్ అ లాంగ్వేజ్ చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే. బికాస్ ఇంగ్లీష్ని మీరు యాజ్ అ లాంగ్వేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే, లాంగ్వేజ్ పర్స్పెక్టివ్లో కనుక తీసుకుంటే లాంగ్వేజ్ చాలా చాలా వ్యాస్ట్గా ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కమాండ్ తెచ్చుకోవాలి అంటే ఇట్ నీడ్స్ సమ్ టైమ్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ దాట్. సో అదే ఒకవేళ మీరు ఇంగ్లీష్ని లాంగ్వేజ్లో కాకుండా ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లోకి వస్తే యూ నీడ్ టు కన్సిడర్ ఇంగ్లీష్ యాజ్ అ సబ్జెక్ట్. వేరే ఎలా అయితే సబ్జెక్ట్స్ అవుతాయో ఇంగ్లీష్ కూడా సబ్జెక్టే అవుతుంది. ఈ సబ్జెక్ట్కి పర్టికులర్ డొమైన్ కూడా ఉంది మీరు ప్రిపేర్ అవ్వడానికి. పర్టికులర్ ఏరియాలో మీరు ప్రిపరేషన్ చేస్తే 100% మీకు మార్క్స్ వస్తాయి అనమాట. సో లాంగ్వేజ్ పర్స్పెక్టివ్లో చూడకండి, చాలా వాస్ట్గా ఉంటుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చిన వాడు ఆన్సర్స్ చేస్తాడని అనుకోవద్దు. ఎందుకంటే ఇంగ్లీష్ని కూడా సబ్జెక్ట్లో చదవాల్సిన అవసరమే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాసే ఎగ్జామ్ అయినా, లేకపోతే బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా కూడా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి కూడా మనకి అనేది ఒకటి సిలబస్ ఓన్లీ 10th స్టాండర్డ్లోనే ఉంటుంది అని చెప్పేసి అంటారు. ఎస్ఆర్నో మీరు గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా రాయండి, గ్రూప్స్ ఎగ్జామ్లో కూడా 10th స్టాండర్డ్ ఇంగ్లీషే ఇస్తారు. సో 10th స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు చెప్తారో ఆ లాంగ్వేజ్లో మీరు సాలిడ్ అండర్స్టాండింగ్ కనుక మెయింటైన్ చేస్తే, నాలెడ్జ్ మెయింటైన్ చేస్తే మీరు 100% మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. ఫస్ట్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మీరు ఇంగ్లీష్ని బాగా కవర్ చేశారా లేదా? ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది మళ్ళీ, సార్ ఇదే కదా అసలైన ప్రాబ్లం, స్కూల్స్లో మేము ఎక్కువగా ఇంగ్లీష్ చదవలేదు సార్, అందుకే మీకు ప్రాబ్లం వస్తుంది. అండ్ మాలో చాలామంది ఎక్కువ మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉన్నాం. ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. నేను చాలామంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను ఆన్ డైలీ బేసిస్. సో ఐ అండర్స్టాండ్. పక్క మీరు స్కూల్ డేస్లో ఇంగ్లీష్ని ప్రాపర్గా కవర్ చేసి రాకపోవచ్చు కూడా. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఇంకా భయపడవచ్చు ఆర్ ఇబ్బంది పడవచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అవునా? సో ఇంగ్లీష్ని మనం ఒక సబ్జెక్ట్లా ట్రీట్ చేసి ఏం చేయాలి అంటే, దీనికి ఉన్న ఒక పర్టికులర్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ లోపలనే మనం పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది.
ఇంగ్లీష్లో ఉన్న పర్టికులర్ టాపిక్స్ ఏ ఏరియాస్ అయితే కవర్ చేయాలో ఆ ఏరియాస్లో మీరు 100% స్ట్రాంగ్గా కనుక ఉంటే దాంట్లోంచి వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే అది 100% సరిపోతుంది, మార్క్స్ రావడం అయితే బిగిన్ అవుతుంది అనమాట. రైట్, మీరు లాంగ్వేజ్ కోసం ఏమాత్రం పోరాడకండి. ఓన్లీ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ డొమైన్లో ఏవైతే టాపిక్స్ కవర్ చేయమని నేను చెప్తానో ఆ టాపిక్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేసేసుకుంటే, కాన్ఫిడెంట్గా ఉంటే మీకు మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. రైట్, డీటెయిల్గా ప్రిపరేషన్ గురించి నేను ప్లాన్ అయితే ఒకటి చెప్తాను. దానికంటే ముందు ఒకటి అర్థం చేసుకోండి, ఫోబియా అయితే అసలు అవసరం లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీకు ఇంతకుముందు వచ్చినా రాకపోయినా, ఒకవేళ నీ లోపల నేను కనుక ఒక నిల్ క్యాండిడేట్ని సార్ 0 లెవెల్ అని నువ్వు అనుకున్నా కూడా యూ కెన్ స్టిల్ స్కోర్ మార్క్స్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏం లేదండి, కొన్ని టాపిక్స్ ఉంటాయి, నేను చెప్తాను. ఆ టాపిక్స్లో మీరు స్పెసిఫైడ్ రూల్స్ ఆర్ లాజిక్స్ నేర్చుకుంటే వాటిపైనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. లాంగ్వేజ్ మొత్తం పైన క్వశ్చన్స్ రావు, ఓన్లీ స్పెసిఫైడ్ డొమైన్లోంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ ఏరియా నుంచి వస్తాయంటే ఈ ఏరియా లోపల నుంచి వస్తాయి క్వశ్చన్స్, బయట నుంచి వచ్చే ఛాన్స్ లేదనమాట. 10th స్టాండర్డ్ గ్రామర్ని మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఇది నన్ను నమ్మండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే లోపల నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్ తీసుకున్నాండి. ఇంగ్లీష్ నాకు రాదు కాదు, ఇప్పటి నుంచి అనాలి ఇంగ్లీష్ చాలా ఈజీ, ఇంగ్లీష్ నా వల్ల అవుతుంది, ఇంగ్లీష్ చాలా ఈజీ. అండ్ మీ ప్రిపరేషన్లో ఎండింగ్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీతో పాటు తోడు నేను ఉంటాను, 100% నేను ఉంటాను. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడ కూడా కష్టం అనిపించదు, చాలా సిల్లీగా, చాలా ఈజీగా అనిపిస్తుంది కూడా. సో స్పెసిఫిక్గా ఏదైతే నేను చదవమంటానో అదే చదవడానికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఈరోజు ఈ వీడియోలో ఏవైతే టాపిక్స్ నేను చెప్తానో ఆ టాపిక్స్ మీరు కవర్ చేసుకొని సాలిడ్గా కాన్ఫిడెంట్గా ఉంటే కనుక ఇంగ్లీష్లో మార్క్స్ 100% మీవే అవుతాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనము స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం, ఒక డెసిషన్ తీసుకోవడం. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని 100% ప్రిపరేషన్ చేస్తాం అండ్ మార్క్స్ కూడా స్కోర్ చేయబోతున్నాం. మీరు ఒకసారి గట్టిగా డిసైడ్ అయితే అవ్వండి, 100% మీకు ప్రిపరేషన్ ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది. అండ్ మీకు ఒక లాజిక్ కూడా నేను చెప్తాను. సో ఒకవేళ ఇంగ్లీష్ ప్రిపరేషన్ కనుక చేయాలని మీరు డిసైడ్ అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్ వాట్ టు రీడ్. కరెక్ట్, చాలామంది స్టూడెంట్స్కి ఎక్కడ బిగిన్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అర్థం కాదు, అవునా కదా? రైట్, సో వాట్ టు రీడ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను చూడండి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియో వింటున్నారో, మీరు హైదరాబాద్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా విలేజ్లో ఉన్నా ఓన్గా ప్రిపరేషన్ చేయాలనుకున్నా కూడా ఎలా చేయాలి మీకు ఒక లాజిక్ అయితే నేను చెప్తాను. ఓకేనా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నా నుంచి వచ్చే గైడెన్స్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను, ఒకసారి చూడండి. ఓకేనా, సరే ఏం చదవాలి ఏంటి అంటే మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కొట్టాలి అంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 3 పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 3 పిల్లర్స్ మీరు కవర్ చేస్తే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టేనన్న. అదేంటి ఆ 3 పిల్లర్స్లో ఫస్ట్ ఫౌండేషన్ ఏంటి అంటే ఫస్ట్ పిల్లర్ అనేది గ్రామర్ అవుతుంది 100%. ఇది అందరికీ తెలిసిన విషయమే. గ్రామర్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీ ఎగ్జామినేషన్లో కూడా సేమ్. ఓకేనా, గ్రామర్తో పాటు ఇంకొక ఏరియా ఉంది వొకాబులరీ. వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్. ఓకేనా, వొకాబులరీని కూడా మీరు కవర్ చేయాలి. సో మీరు ఎక్కడ కూర్చోన్నా కూడా నువ్వు గ్రామర్ కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలి థరోగా, వొకాబులరీ కూడా కవర్ చేసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళాలన్న. ఓకేనా, వొకాబులరీ కవర్ చేయాలి. అండ్ థర్డ్ పిల్లర్ కూడా ఉంది, చాలామంది దీన్ని పట్టించుకోరు, దట్ ఈస్ కాల్డ్ కాంప్రిహెన్షన్ పార్ట్. ఓకే, ఈ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి, మీరు ఎక్కువ భయపడకుండా అన్న, పేర్లు కొత్తగా ఉండొచ్చు, కాన్సెప్ట్స్ మాత్రం మీకు తెలిసినవే, 10th వరకు మీరు చూసినవే వస్తూ ఉంటాయి అనమాట. సో కాంప్రిహెన్షన్ అంటే ఏంటి అంటే ప్యాసేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఓన్లీ మీ అండర్స్టాండింగ్ చెక్ చేయడం కోసం వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా లేదా దీని గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ లెందీ ప్రొలాంగ్ చేయకుండా వీడియోని షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. గ్రామర్ విషయానికి వస్తే గ్రామర్లో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్ మీరు కవర్ చేసుకుంటే మీకు మార్క్స్ అయితే వస్తాయి 100%. ఓకేనా, వొకాబులరీ ఎలా చదవాలి, కాంప్రిహెన్షన్ చెప్తాం. జనరల్గా గ్రామర్ అన్న వెంటనే ఏ టాపిక్స్ వస్తాయి సార్, మీ బ్రెయిన్లోకి రావాల్సిన ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్న. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మీరు కవర్ చేయాలి. నౌన్ అనే ఎలిమెంట్ కవర్ చేయాలి, ప్రొనౌన్ అనే ఎలిమెంట్ కవర్ చేసేసుకోవాలి. రైట్, అండ్ నెక్స్ట్ వర్బ్ అనే ఎలిమెంట్ కవర్ చేసుకోవాలి. రైట్, ఎక్కడ కూర్చున్నా కూడా నువ్వు ఇది నీ ప్రిపరేషన్ అనుకో. ఓకేనా, అడ్జెక్టివ్ అనే ఏరియా కవర్ చేసేసుకోవాలి. యూనిట్ టు కవర్ యాడ్వర్బ్ అనే ఏరియా కవర్ చేసుకోవాలి. యూనిట్ టు కవర్ ప్రెపోజిషన్ ఏరియా కవర్ చేసుకోవాలి. యూనిట్ టు కవర్ కంజంక్షన్ అనే ఏరియా కవర్ చేయాలి. అండ్ ఇంటర్జెక్షన్ ఈజ్ నాట్ అ బిగ్ టాపిక్, సో ఇక్కడ దాకా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవి కాకుండా మీకు ఇంకా టెన్సెస్ ఉన్నాయి, టెన్సెస్ కవర్ చేసేసుకోవాలి. వాయిసెస్ అనే టాపిక్ కవర్ చేసుకోవాలి. స్పీచెస్ అనే టాపిక్ కవర్ చేసేసుకోవాలి. ఆర్టికల్స్, క్వశ్చన్ ట్యాగ్స్, చిన్న టాపిక్స్ ఉన్నాయి, అలాంటివి కూడా మీరు నోట్ చేసుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్, ఆర్టికల్స్, కండిషనల్ సెంటెన్సెస్ ఉంది, అగ్రిమెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. జనరలీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, డోంట్ మిస్ దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉంది. ఇక ఏవైతే టాపిక్స్ ఇక్కడ నేను రాశానో ఈ డొమైన్లో కనుక మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేస్తే గ్రామర్లోంచి వచ్చే క్వశ్చన్ 100% వీటిలోంచి వస్తుందన్న. నేను చెప్పేది ఏంటి అంటే గ్రామర్లోంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే కనుక నువ్వు వీటిలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకుంటే నువ్వు ఒక 0 లెవెల్ స్టూడెంట్ అయినా కూడా, ఇంతకుముందు అసలు లాంగ్వేజ్ రాని స్టూడెంట్ అయినా, ఫోబియా ఉన్న స్టూడెంట్ అయినా, నిల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ అయినా కూడా ఒక్కసారి ఒక్కొక్క టాపిక్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని థరోగా అర్థం చేసుకొని అప్లై కనుక క్వశ్చన్ పేపర్లో చేయగలిగితే 100% మార్క్స్ నీవే. గ్రామర్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ లాజిక్ తెలిస్తే చాలు,
ప్రతి ఒక్క స్టూడెంట్ ఆన్సర్ చేయొచ్చు, చాలా చాలా ఈజీ. నేను మళ్ళీ రాసి చెప్తాను చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గ్రామర్ చాలా చాలా ఈజీ. హోల్ గ్రామర్ మనం కవర్ చేయము, 10th స్టాండర్డ్ వరకు ఇంపార్టెంట్ గ్రామర్ రూల్సే చదువుతాం. అండ్ ఎవ్రీ రూల్కి ఒక లాజిక్ ఉంటుంది అన్న, ఆ లాజిక్ని చదవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టాపిక్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఇంటర్ కనెక్షన్ ఫామ్ చేసుకుంటూ చదవాలి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రాపర్గా చదువుకోండి, ఓకేనా. ఈ టాపిక్స్ అన్ని మీరు కవర్ చేయాలి. ఒక క్వశ్చన్కి లాజిక్ కనుక నీకు స్ట్రైక్ అయింది అంటే 4 ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ మీకు కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. ఇది నేను గ్యారంటీ ఇస్తాను అనమాట, కళ్ళ ముందు కనిపిస్తుంది. సో లాజిక్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఓన్లీ ఈ డొమైన్ని కవర్ చేయండి, గ్రామర్లో వచ్చే ఒక్కొక్క క్వశ్చన్కి మార్క్ వచ్చేస్తుంది. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేస్తారు. నేను చెప్పే మాటను చాలా చాలా శ్రద్ధగా వినండి, మీరు 100% చేయగలరు, ఓకేనా. అండ్ వొకాబులరీ విషయానికి వస్తే మనకి ఏరియాస్ ఏమేమి ఉన్నాయి అండ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఈ గ్రామర్లో అంటే మనకు తెలుసు చాలా చాలా మెటీరియల్స్ ఉన్నాయి, మనకి బుక్స్ దొరుకుతాయి మార్కెట్లో, ఆర్ మన ఆన్లైన్ కోర్సే ఉంది. మన ఆన్లైన్ కోర్సు ఎన్రోల్ అయ్యారనుకోండి, మీకు కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోతుంది. ఏంటి ఎలా డీటెయిల్స్ లాస్ట్ చెప్తాను, వింటూ ఉండండి, రైట్. వొకాబులరీ విషయానికి వస్తే వొకాబులరీలో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుందని, డైలీ అసలు ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా చెప్తా. ఏది ఎంతసేపు చేయాలి, మొత్తం కలిపి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని మంత్స్ ప్రిపరేషన్ చేయాలి ఒకసారి చూడండి. వొకాబులరీలోకి వస్తే సినోనిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి నాన్న, యాంటనిమ్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఇడియమ్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఓకేనా. ఈ ఏరియాస్ అన్ని కవర్ చేసేసుకుంటే మీకు వొకాబులరీ కవర్ అయిపోద్ది. ఇది రాసినంత సింపుల్ కాదు నాన్న. వొకాబులరీలో వచ్చే క్వశ్చన్స్లో పదాలకి మీనింగ్స్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీనింగ్స్ మీరు కవర్ చేయాలి. ఇప్పుడు ఒక విషయం వినండి, మీరు వొకాబులరీ ఈజ్ వెరీ వాస్ట్. చాలా పదాలు ఉన్నాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఏ పదమని మీరు చదువుతారు, ఎన్ని పదాలను మీరు చదువుతారు, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి కదా. మరి మనకెలా తెలుస్తుంది సార్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి? ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్, చాలామంది స్టూడెంట్స్కి తెలియని విషయము, ఫ్యాకల్టీలా టీచర్లా మేము ఇయర్స్ టీచ్ చేస్తూ అన్ని పేపర్స్ చెక్ చేసుకుంటూ వస్తే తెలిసిన ఒక కామన్ థింగ్ అనమాట ఇది. ఏంటి అంటే వొకాబులరీ నుంచి వచ్చే క్వశ్చన్స్ జనరల్గా 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే వస్తాయి నాన్న. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నేను అన్నప్పుడు ఐ డోంట్ మీన్ బై సెయింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఓన్లీ. మీరు మంచి మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ వచ్చే ఎగ్జామ్స్ అన్నీ పట్టుకోవాలన్నమాట. నేను సజెస్ట్ చేసే ఒక బుక్ సజెస్ట్ చేస్తాను మీకు. ఆ బుక్ని మీరు సజెస్ట్ చేసే బుక్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబ్ క్వశ్చన్స్ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు వొకాబ్లోంచి వచ్చే 90% క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తాయి. ట్రస్ట్ మీ గైస్, దిస్ విల్ వర్కౌట్. ఏంటి ఆ బుక్ అంటే కిరణ్కి సంబంధించిన కిరణ్ పబ్లికేషన్కి సంబంధించిన ఎస్ఎస్సి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన ఒక పేపర్ కంపైలేషన్ బుక్ వస్తుందన్న. 1997 మీరు చూడండి ఒకసారి, మార్కెట్లో వెళ్ళి అడిగితే చెప్తారు. 1997 నుంచి 2023 వరకు ఏవైతే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారో అన్ని పేపర్స్ ఒక బుక్లో దొరుకుతుంది మీకు, కిరణ్ పబ్లికేషన్. ఈ బుక్ నేను బాగా రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఎందుకు అంటే దానివల్ల నాకు వచ్చేది ఏమీ లేదు, ఓకేనా. ఇది ప్రమోషన్ అసలు కాదన్న, ఓకేనా. ఇది నా ఓన్ ఇంట్రెస్ట్ అని చెప్పేది. ఎందుకంటే వొకాబులరీలో మీకు ఒకటే దగ్గర చదవడానికి రిసోర్సెస్ దొరికే ఒక మంచి బుక్ అనమాట ఇది కిరణ్. లేదా వేరే కంపైలేషన్ బుక్, వేరే పబ్లికేషన్ ఉంటే అది కూడా తీసుకోండి మీరు. ఏదైనా పర్లేదు, ఒక బుక్ కావాలి రెఫరెన్స్ కోసం, ఎక్కడ చదవాలో తెలియాలి కదా. దానికోసం ఈ బుక్ అయితే మీకు చాలా అఫోర్డబుల్గా దొరుకుతుంది అనమాట. ఈ బుక్లో ఉన్న ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో వొకాబులరీకి సంబంధించి ప్రతి ఒక్క వర్డ్ని మీరు 100% కనుక కవర్ చేసుకొని వెళ్ళారనుకోండి, ప్రతి సినోనిమ్ క్వశ్చన్, ప్రతి యాంటనిమ్ క్వశ్చన్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, మీరు ఎలా అయినా చదవండి. ఒక్కొక్క వర్డ్కి గూగుల్లో వర్డ్ వెతుక్కుంటూ గూగుల్ మీనింగ్ తెలుగులో రాసుకుంటారా, మీనింగ్ ఏంటి ట్రాన్స్లేషన్ చూసుకుంటారా, లేకపోతే ఆ వర్డ్ యొక్క సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూసి మీనింగ్ అర్థం చేసుకుంటారా, లేకపోతే ఆ వర్డ్ని రూట్ వర్డ్ మెథడ్లో చదివి అర్థం చేసుకుంటారా, మీరు ఎలా చదువుతారో మీ ఇష్టం. నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి వొకాబులరీ చదవడానికి. మన కోర్సెస్లో మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం రూట్ వర్డ్ మెథడ్స్ అవి ఇవి. అండ్ ఇమేజెస్ పెట్టుకొని ఎలా రిలేట్ చేసుకోవాలి, మీరు ఎలా అయినా చదవండి. సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈ టాపిక్స్ని కిరణ్ పబ్లికేషన్ అనే బుక్లోంచి తీసుకొని ప్రతి ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క క్వశ్చన్ నువ్వు చదవాలి. అండ్ ఆ బుక్లోంచి సడన్గా నేను ఏ పదం చెప్పినా కూడా దాని మీనింగ్ చెప్పేటట్టు నువ్వు ఉండాలి. అండ్ ఇది చాలా ఈజీగా సార్, 100% ఈజీ నాన్న. మీరు అక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్ని చదవాలి అంటే డైలీ మీరు చేయాల్సింది ఏంటి అంటే పర్ డే ఒక 20 వర్డ్స్ చదవాలి, 20 క్వశ్చన్స్ చదవాలి. 20 క్వశ్చన్స్ రెగ్యులారిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే వొకాబులరీ బుక్లోంచి కవర్ అయిపోతుంది. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు, మీరు చాలా టైంపాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక మంచి ఫ్రెండ్స్ గ్రూప్ తయారు చేసేసుకోండి, ఒక 4-5 ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మంచిగా ఒక ప్రిపరేషన్ చేయడానికి స్టార్ట్ చేయండి. వొకాబులరీ ప్రిపరేషన్లో ఎక్కువగా మీ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారనుకోండి, మీరు ఏవైతే 20 వర్డ్స్ నేర్చుకున్నారో 20 వర్డ్స్ పక్కన చెప్పడం స్టార్ట్ చేయండి. రివైజ్ అవుతూ ఉంటాడు, అతను నేర్చుకుని మీతో చెప్తూ ఉంటాడు. ఒక మంచి హెల్దీ హ్యాబిట్స్ అయితే మెయింటైన్ చేయండి. వొకాబులరీ అయితే మీరు పర్ డే చదవాలి అట్లీస్ట్ 20 వర్డ్స్, ఓకేనా. మెయింటైన్ చేయండి అట్లీస్ట్ 20 వర్డ్స్. 20 వర్డ్స్ పర్ డే చేశారంటే 1 మంత్లోనే మీ దగ్గర 600 వర్డ్స్ ఉంటాయి.
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ వాటిలోంచి 90% క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతాయి. అండ్ నేను ఇది ఓన్గా చెప్పట్లేదు, ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో మీరు చెక్ చేయండి. ఏ వర్డ్ అడిగినా కూడా అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చిందే తప్ప ఎక్కడి నుంచి రాదు, అది ఎస్ఎస్సి నుంచి వస్తుంది. ఓకేనా? సో మీరు కనుక వొకాబులరీలో మార్క్ కొట్టాలనుకుంటే మీరు పర్ డే 20 వర్డ్స్ చదవండి. మీకు టైం ఎంత అవుతుందో చెప్తాను చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు నౌన్ అనే టాపిక్ తీసుకున్నారు అనుకోండి, నౌన్ పైన మీరు పని చేయండి ఒక 30 minutes. ఓకేనా? వొకాబ్ పైన పని చేస్తారు మీరు ఓన్లీ 30 minutes. ఎంతసేపు పని చేస్తారు మీరు? 30 minutes. ఓకేనా? ఓన్లీ 1 hour. 1 hour ప్రిపరేషన్లో మీ గ్రామర్ స్ట్రాంగ్ అవుతుంది, మీ వొకాబులరీ కూడా ప్యారల్గా స్ట్రాంగ్ అవుతుంది. ఇలా కనుక ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్తే ఫర్ అబౌట్ అట్లీస్ట్ 5 months 4 to 5 months అయితే మన చేతిలో ఉంది కదా. నోటిఫికేషన్ ఇంకా రాలేదు. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి ఎంత లేదన్న మనం 5 minutes టైం అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ 5 monthsలో మీరు ఆల్రెడీ మెయిన్స్కి కూడా రెడీ అయిపోయి ప్రిపరేషన్ చేసుకొని ఉండే పాసిబిలిటీ మీ దగ్గర ఉంది. సో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ నౌ, స్టార్ట్ ఇమీడియట్లీ. ఇంగ్లీష్లో వచ్చే ఒక్కొక్క మార్కు నీ భవిష్యత్తును మారుస్తుంది, నీ కెరియర్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్కి కూడా వీడియోని షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఓకే, సో ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే వొకాబులరీలో అయితే ఈ బుక్లోంచి మొత్తం వచ్చిన వర్డ్స్ అన్ని చదవాలి, అవి ఏవైనా కానీ. ఓకేనా? ముందుకు వస్తే కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. జనరల్గా కాంప్రిహెన్షన్కి కావాల్సింది ఏంటి అంటే యూ నీడ్ గుడ్ బిట్ ఆఫ్ రీడింగ్ స్కిల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదవడం రావాలి, ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం రావాలి. అది కనుక వచ్చింది అంటే 100% నువ్వు కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ 3 నుంచి 5 మార్కులు డైరెక్ట్గా ఎవ్రీ పేపర్లో 3 to 5 మార్క్స్ వస్తూ ఉంటాయి అనమాట. జనరల్గా 25లో 5 మార్క్స్ దీనికి అనుకోవాలి మీరు. అప్పుడు ఒకవేళ తక్కువ అయితే 3 మార్క్స్ వస్తుంది అనమాట. 3 to 5 మార్క్స్ డైరెక్ట్గా వచ్చే టాపిక్ ప్యాసేజ్. దీనికోసం మీరు ఏం చేయాలి? రీడింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలి. రీడింగ్ స్కిల్స్ అన్న వెంటనే మీకు న్యూస్ పేపర్స్ గుర్తొస్తూ ఉంటే భయం వేస్తుంది. మళ్ళీ అవసరం లేదండి, న్యూస్ పేపర్స్తోనే రీడింగ్ అవుతుందని చెప్పేసి ఎవరు అనకూడదు, తప్పది. న్యూస్ పేపర్లో స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది 100%. బట్ మీరేం చేస్తారంటే మీరు స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ బుక్స్ ఏవి దొరికితే అవి దాంట్లో ఉన్న నావెల్స్ ఆర్ ఏవైతే స్టోరీస్ ఉంటాయో ఆ స్టోరీస్ని చదవడం స్టార్ట్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అవసరం లేదు, మీ అకాడమిక్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 10th class వరకు దాంట్లో మీరు అక్కడక్కడ టేల్స్ చూస్తుంటారు కదా, టేల్స్ స్టోరీస్ అన్నా కదా, టేల్ చదవడం కానీ లేకపోతే నాన్ టెల్ బుక్స్ అంటాను చూసారా నాన్న, నాన్ టెల్స్ కానీ స్టోరీస్ కానీ చదవడం స్టార్ట్ చేయండి బుక్ దొరికితే. ఒకవేళ బుక్స్ లేవు సార్ అంటే ఆన్లైన్లో మీరు సింపుల్గా బెడ్ టైమ్ స్టోరీస్ అని కూడా కొట్టండి, వస్తాయి. చిన్నపిల్లలు చదివే బెడ్ టైమ్ స్టోరీస్ అని ఉంటాయి చూసారా. బిగినింగ్ లెవెల్లో 0 లెవెల్లో ఇంగ్లీష్ ఎవరికైతే రాదని ఫీల్ అవుతున్నారో వాళ్ళు బెడ్ టైమ్ స్టోరీస్ చదవండి అన్న. కిడ్స్కి అవసరమైన బెడ్ టైమ్ స్టోరీస్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి. దాంట్లో ఉన్న చిన్న పారాగ్రాఫ్స్ చదివితే నీకు ఇంగ్లీష్ అర్థమవుతుందా. నేను ఇది ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే అసలు ఇంగ్లీష్ రాని పర్సన్కి పెద్దగా న్యూస్ పేపర్ చదవండి భయం వేస్తుంది, ఇంకా భయం వేస్తుంది. ఫోబియా పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నువ్వు చిన్నగా స్టార్ట్ చేయాలి. ఈవెన్ ఒక చిన్న పిల్లోడు 2 years 3 years ఉన్న పిల్లోడు కూడా చదివితే అర్థమయ్యేది బెడ్ టైమ్ స్టోరీస్. అది నీకు అర్థం కాదా? 100%. బెడ్ టైమ్ స్టోరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నీ అండర్స్టాండింగ్ స్కిల్స్ కనుక బాగా ఉంటే మెల్లగా మీరు బెడ్ టైమ్ స్టోరీస్ నుంచి టేల్స్కి వెళ్ళండి, పెద్ద స్టోరీస్ చదవండి, ఆర్ నావెల్స్ చదవండి, లవ్ స్టోరీస్ చదవండి, రొమాన్స్ స్టోరీస్ చదవండి, బుక్స్ చదువుకోండి, క్రైమ్ స్టోరీస్ చదవండి. చిన్న బుక్స్ ఏవైతే దొరికితే అవి 40 rupees 50 rupees కొనండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేవి. ఓకేనా? కొనండి. ఆ తర్వాత లాస్ట్ స్టేజ్లో మీరు న్యూస్ పేపర్ కూడా చదవచ్చు. సో రీడింగ్ స్కిల్స్ పైన వర్కౌట్ చేయండి. దీనికి కూడా మీరు ఇవ్వాల్సింది ఒక 30 minutes. సో పర్ డే కనుక మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం 1.5 hour ఇవ్వగలను అంటే 1.5 hour ఇవ్వగలను అంటే ఇక్కడ 30 minutes, ఇక్కడ 30 minutes, ఇక్కడ 30 minutes, 1.5 hour ఓన్ ప్రిపరేషన్ చేసినా కూడా, మీరు ఎవరి హెల్ప్ లేకుండా కూడా ఓన్ ప్రిపరేషన్ చేసినా కూడా 1.5 hourలో మీకు 100% ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ అయిపోతుంది. మీరు కంటిన్యూస్గా దీన్ని 3 to 5 months చేయండి, మీరు డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామినేషన్కి రెడీ అయిపోతారు. ఇది నా గ్యారంటీ. మీలో ఈ వీడియో వినే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ కొట్టగలడు, అది నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ నేను దగ్గరుండి మీకు హెల్ప్ కూడా చేస్తుంటాను యూట్యూబ్ ఛానల్లో. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్ ప్రాక్టీస్ గైస్. సో ఈ 1/2 hour మనం గ్రామర్లో స్పెండ్ చేసుకుంటూ వెళ్తాం, 1/2 hour వొకాబులరీలో, 1/2 hour ప్యాసేజ్లో చేస్తున్న ఈ థియరిటికల్ పార్ట్తో పాటు మీరు ఈ థియరీ అయిపోయిన తర్వాత అదే రోజు కుదిరితే ప్రాక్టీస్ కూడా చేయండి. రైట్? గ్రామర్, వొకాబులరీ అండ్ ప్యాసేజ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కానీ లేకపోతే ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్న టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తుండాలి. గ్రామర్లో వచ్చే ప్రాబ్లం, ఒక క్వశ్చన్కి లాజిక్ ఏంటి గుర్తు రావాలి. ఆ లాజిక్ గుర్తు రావాలంటే మీరు టాపిక్స్ని రివైజ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను చెప్పే వర్డ్స్ని చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు అవసరమైన అవగాహన. ఇది మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే మీకు 100% ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా హార్డ్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, డెడికేటెడ్గా ఉన్నారో, అట్లాంటి స్టూడెంట్స్కి ఓన్గా ప్రిపేర్ అవ్వడం ఒకవేళ మీకు ప్రాబ్లం కనుక అనిపిస్తే నేను దగ్గరుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పించే ఒక పాసిబిలిటీ కూడా ఉంది త్రూ ఆర్ యాప్. మన యాప్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ నోటిఫికేషన్లో, ఇంతకుముందు నోటిఫికేషన్లో కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25 క్వశ్చన్ వస్తే 20+ స్కోర్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా జాబ్ కొట్టిన వాళ్ళు హండ్రెడ్స్లో ఉన్నారు.
పర్సనల్గా నాకు టెక్స్ట్ చేసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన కోర్సెస్ వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యాయి. అలానే మీకు కూడా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. మన యాప్ లింక్ ఉంది మనకి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఆ లింక్ యూస్ చేసుకొని మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటాయి అన్న. మీకు ఎందుకు సార్ ఈ కోర్స్ తీసుకోవాలి అనే డౌట్ కనుక వస్తే దాని మీద స్ట్రైట్గా చెప్పే ఒక ఆన్సర్ ఏంటి అంటే, మీరు ఓన్గా ప్రిపరేషన్ చేద్దామని అనుకున్నప్పుడు ఈ టాపిక్స్ని తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తారు. బట్ వాటిని లింక్ చేసుకోవడం, ఇంటర్లింక్ చేసుకోవడం, ప్రాపర్ లాజిక్తో చదవడం ఏంటి మీకు అర్థం కాదు. టాపిక్స్ని ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మీకు ఏ కష్టమైన టాపిక్ కూడా చాలా ఈజీగా అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, రూట్ ఏంటో తెలవాలి వెళ్ళడానికి, డెస్టినేషన్ దాకా చేరాలంటే. ఆ రూట్ని పర్ఫెక్ట్గా ఎవరు చెప్పగలరంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక టీచర్ మాత్రమే. ఎంతోమంది స్టూడెంట్స్కి మేము దగ్గరుండి గైడెన్స్ ఇచ్చాము అండ్ ఇస్తూనే ఉన్నాం. ఆఫ్లైన్లో స్టూడెంట్స్ కూడా వింటారు, ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ చాలామంది చాలా బెనిఫిట్ పొందారు మన కోర్సెస్ తోటి. సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఉన్నారో అండ్ 0 లెవెల్లో మేము ఉన్నాం సార్, తెలుగు మీడియం, కొంచెం మీ హెల్ప్ కావాలని మీరు అనుకుంటారో 100% మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ A to Z కవర్ అయిపోతుంది. 0 లెవెల్లో ఉన్న నువ్వైనా నిల్ నాలెడ్జ్ ఉంది అని నువ్వు ఫీల్ అవుతున్నా, ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉందని ఫీల్ అవుతున్నా, 100% హై లెవెల్ దాకా నీకు అర్థమయ్యే విషయం నుంచి 0 లెవెల్ని స్టార్ట్ చేసుకొని హై లెవెల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే లెవెల్ వరకు నిన్ను దగ్గరుండి నేను ఇంగ్లీష్ నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్తాను. బేసిక్స్ నుంచి 0 లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఫౌండేషన్ పైనే చాలా వరకు పనిచేసి మీకు బాగా అర్థమైన తర్వాత ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ టాపిక్ బై టాపిక్ ఒక లాజికల్ ఆర్డర్ నేర్పించడం జరుగుతుంది మన కోర్సెస్లో. డెమో వీడియోస్ ఉంటాయి, డెమో వీడియోస్ చూడండి, నచ్చితే ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోవాలి, ఓకేనా, రైట్. అండ్ ఇంకొక విషయం నాన్న, ఒకాబులరీ విషయానికి వస్తే ఒకాబులరీని కూడా చాలా నీట్ వేలో అందరికీ అర్థమయ్యే విధంగా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒక పదం ఉంటే ఆ పదానికి మీనింగ్ చెప్పడం, ఆ మీనింగ్తో పాటు ఆ పదాన్ని ఎలా యూజ్ చేస్తాం రియల్ డేలో ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, అండ్ ఆ పదానికి సంబంధించి గుర్తుపెట్టుకోవడానికి విజువలైజేషన్ కోసం ఒక ఇమేజ్ పెట్టి రిలేట్ చేసుకోవడం. ఇమేజెస్ పెట్టుకొని విజువలైజేషన్ మెథడ్లో చాలా బ్యూటిఫుల్ మేనర్లో ఒకాబులరీ కవర్ చేయడం జరిగింది. కాంప్రిహెన్షన్ పార్ట్ అవసరమైన ప్రతి ఒక్క ఏరియా కవర్ అయింది. ఎస్ఐ స్టూడెంట్స్కి అవసరమైన డిస్క్రిప్టివ్ రైటింగ్తో ఇంక్లూడ్ చేసుకొని 3 months కోర్స్ ప్లాన్ ఉంది 399 రూపీస్కి, 6 months కోర్స్ ప్లాన్ ఉంది 599 రూపీస్కి. అఫోర్డబుల్ ప్రైజెస్లో నువ్వు విలేజ్లో కూర్చున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ 0 నుంచి హై లెవెల్ వరకు ఒక్క వేరే బుక్ కొనకుండా ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయే విధంగా కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో మీకు టెస్ట్ కూడా వస్తాయి. సో ఇమీడియట్గా ఒకసారి డెమో వీడియోస్ చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. అండ్ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు కాల్ చేసేయచ్చు, మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాం, ఓకేనా. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ టెలిగ్రామ్లో ఇంకా యాడ్ అవ్వలేదో మీరు టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వడానికి ట్రై చేయండి అన్న. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మీకు నీట్గా రాసిన చూడండి. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి మీకు ఛానల్ నేమ్ ఇది ఇంగ్లీష్ విత్ అమీర్ సార్, ఇంగ్లీష్ విత్ అమీర్ సార్. మీరు సింపుల్గా ఈ ఛానల్ నేమ్ టైప్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ వచ్చేస్తుంది, మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే డైలీ మీకు దీంట్లో క్విజెస్ వేస్తాను, PDF మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ అవసరమైన ఏ వీడియో అయినా కూడా దీంట్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 100% మెంబర్స్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకేనా. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీరియస్ స్టూడెంట్స్కి, ఆస్పిరెంట్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్ డ్రీమ్ జాబ్ అనుకునే స్టూడెంట్స్ అందరికీ షేర్ చేసే బాధ్యత మీది చేస్తానని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవరీవన్. థ్యాంక్ యూ, గుడ్ డే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అన్న.